నాకు మక్క భోజనం పెట్టింది. కుక్కలకు ఆల్రెడీ పెట్టాను. కుక్కకి పప్పికిని వీడేమొచ్చి నా భోజనం పెట్టమంటున్నాడు. ఇది నా భోజనం ఇది. నా భోజనం చూసారా? చికెను పచ్చడి వేయించి అడిగి పెట్టాలి. ఇప్పుడు పెడితేనే ఈ రూమ్లో ఈ వంటగదిలో నుంచి వస్తాడు, లేకపోతే రాడట. వీళ్ళిద్దరికి పెట్టాలి ఇప్పుడు నేను. కదరా పెట్టాలా? కావాలా భోజనం? చికెన్ భోజనం కావాలా చెప్పు. కావాలా? ఆల్రెడీ తిన్నాడు చపాతీలో చికెన్ సూపు. నీకు కావాలా భోజనం? పెడతాను, కొంచెం పెడతానా? ఆల్రెడీ తినేసాడు, మళ్ళీ కావాలంటే ఎలాగా? అదరా మళ్ళీ కావాలంటే ఎలా చెప్పు. మళ్ళీ తినాలా? కొంచెమే పెడతా. ఆకలి అంటే నాకు ఇబ్బంది. ఆకలికి వండకూడదు ఎవరు కూడా. నేను కొంచెం అంబలి తాగిస్తాను. రెండింటికి ఇష్టం. చికెన్ పోతుంది, వెళ్ళిపోతుంది ఊరు. అది ఊరు వెళ్ళిపోతుంది పూణె. ముందే పెట్టాం 1 గంటకి. మేము ఇప్పుడు తింటున్నాం. మళ్ళీ వాటర్లు అడిగితే మాతో పాటు వాటర్ కావాలట. ఏం చేయాలి చెప్పండి? సరే పప్పి, కోకో రండి. దయచేయండి, రండి రండి రండి, దయచేయండి. మీరు తింటే మాకెంతో ఆనందం. రండి, రారా. ఆగ పెడతాం నీకే. చికెన్ ఇదో చికెన్ చూసావా? చికెన్ ఒక్కొక్కడికి అన్నం కావాలి. ఇందరా కుక్క. చికెన్ చూడండి ఎలా తింటున్నాడు. బాగుందా? కారం ఉందా? కారం అంటే మేము తినేటి పెట్టాలి. మీకు అన్నం పెట్టాం కదా, చపాతీలో పెడతాం కదరా. తినవా? కొంచెం వదిలేస్తున్నాడు, అన్నం తినేస్తాను వీడు. ఓకేనా? అయిపోయిందా? మళ్ళీ పెడతా లేరా కాసేపు పోయాక. గ్యాప్ ఉండాలి కదా. అలా అదే తింటే నా ఊళ్ళో ఎక్కువ తినకూడదు. ఉల్లి పెరిగిపోతుంది, ఇంకా ఆయాసం వచ్చేస్తుంది. లిమిట్ బోండాం కాడే నువ్వు.